ఒకప్పుడు తాగుడు అలవాటు ఉన్నోళ్ళంతా సాటు సాటుకు జాక్కొని తాగేటోళ్ళు. ఇక ఎరుకున్నోళ్ళు చూస్తే ఏడా ఇంట్లో చెప్తారో అని భయపడేటోళ్ళు. ఎవరైనా చూసిరంటే అమ్మో ఏమవుతుందో అని మస్తు భయపడేటోళ్ళు కూడా. కానీ ఇప్పుడు ఎట్లున్నదంటే తాగేటోళ్ళని చూసి తెలిసిన వాళ్ళే ముఖం పెట్టుకొని పోవాల్సిన పరిస్థితి నడుస్తుంది. పబ్లిక్గా ఏడబడతా అనే భయం లేకుండా తాగబట్టే. గట్నేగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో తానా కొంతమంది పిల్లగాళ్ళు పబ్లిక్గా సిట్టింగ్ వేసిర్రు. ఒరే గిదేంద్రా గిట్ల జనాలు తిరిగే కాడ గిదేం పని అని అడిగిన పాపానికి ఎట్లా కొట్టి రోజుడురిగి సార్ను. నిన్నీయాల ఎవరన్నా తప్పును తప్పు అని చెప్పుడే పెద్ద తప్పు అవుతుంది అడవైన తాగుడు చేయబట్టి. యూత్ పోరగాళ్ళు అయితే అస్సలే చేతులు లేకుండా అవుతుర్రు. ఇగో గీడ మందు సిట్టింగ్ వేసిన పోరగాళ్ళని చూస్తుర్రా, భయం లేదు బుగ్గు లేదు, మనల్ని ఎవడరా అడిగేది అనుకొని రోడ్డు పక్క పంటే అడ్డబెట్టిరు. అది కూడా పొద్దుగాలనే. ఇంతల్నే ఈ మెరూన్ కలర్ టీషర్ట్ వేసుకున్న సారు ఇది చూసి ఏ బాబు ఈడ కూర్చున్నారేంది, ఇదేమన్నా మందు దాగి అడ్డానా లేవు రీడ్కెళ్ళి అని జరంతా అసుంతో పోయి గదిరిచ్చినట్టు చేసినట్టగా. అంతే. మేము ఏం చేయాలనో ఏడ చేయాలనో చెప్పేందుకు నువ్వేవడరా అనుకుంటా ఈ నల్లరంగు బనినోడు దగ్గరకు వచ్చి ఎట్ట కొట్టిండో చూడు. కథం దౌడపంటి ఒక్కటి గుద్దిండు ఎడమ చేతితోటి. వెంటనే పోలీసు వాళ్ళకి ఫోన్ కొడదామని ఫోన్ తీస్తుండు సారు. అగో ఆ గ్యాంగ్లో ఒక పొల్ల కూడా ఉన్నట్టుంది కదా. మహిళా సాధికారత కోసం పురుషులతోటి సమానంగా నడుస్తుంది కావచ్చు. ఇక మొదలు వచ్చి నల్లరంగు బనినోని బతలాడింది వద్దురా కొట్టొద్దురా అని. కానీ సారు పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తుండని చూసి చేతులున్న ఫోన్ పట్టున కొట్టి కింద పడేసిండు. ఇక ఈ సారు కూడా ఒక గుద్దిండు. కథం అందరూ ఒక పరి రౌండప్ చేసి అటుకేలు ఇటుకేలు గుద్దుడు కొట్టుడు తన్నుడు పెట్టిరు. కూరగాయల కంటే ఎక్కువ ఈ పొలనే కొడుతుంది కదా. ఇక సారు కూడా మొండోడే ఉన్నట్టుండు. అంతమంది కొడుతున్నా ఏమనుకుంటే అట్టనే దెబ్బలు తింటుండు. ఇక లాస్ట్కు వశం కాక అటు ఇటు గుంజులాడిండు. కానీ కూరగాయలు అస్సలే ఏడవలే. కొట్లాటలు ప్రాక్టీస్ చేసేందుకు ఇదే మంచి మోకా అనుకున్నారేమో. రెజ్లింగ్ ఆటలు కొట్టినట్టే ఒక్కొక్కడు ఎగిరెగిరి కొట్టబట్టిండు. పాపం సార్ను ఒక్కని చేసి ఇంతమంది కొడుతున్నా తోవంట పోయేటోళ్ళు నిలబడి చూసేటోళ్ళు అంతా అట్టనే తమాషా చూస్తున్నారు. కానీ ఒక్కలన్నా కొట్టొద్దని ఆపే ప్రయత్నం చేస్తలేరు. కనీసం పోలీసు వాళ్ళకి ఫోన్ అన్న చేసే ప్రయత్నం చేయలేదు. గమ్మత్ ఏంటంటే మొదలు ఈ సార్ తోటి కలిసి ఎంటొచ్చిన ఈ ఆరెంజ్ కలర్ బనినోడు చూడు సార్ను కొడుతుంటే మెల్లమెల్లగా నాకు సంబంధం లేదన్నట్టు ఎట్ట జారుకుండో. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బెలగారియాలో ఉన్న కమర్హాటీ ఏరియాలో జరిగింది ఇట్లా మొన్న. ఈ సార్ పేరు నిరుపంపాలట, డ్రాయింగ్ టీచర్ అట. ఇక ఎవరో తవ్వపంటి పోయే పుణ్యాత్ములు అడ్డంబడి ఆపితే లాస్ట్కి ఇడిచిపెట్టి వెళ్ళిపోయారట. ఇక సీసీ ఫుటేజ్ అంతా చూసి కొట్టిన ఈ తాగుబోతు బద్మాషోలను గుర్తుపట్టే పనిలే పడ్డారట పోలీసు వాళ్ళు. చూడుర్రి, తప్పు చేసేటోళ్ళు భయపడేది పోయి తప్పు చేసిన వాళ్ళని చూసి మంచి వాళ్ళే భయపడే కాలం నడవబట్టే.